ఏమంటారు, కొంపలో కొంపటి మనకు అనవసరం. అవును. వాళ్ళ కుటుంబం కూడా అంటే ఓకే, గేట్లు దాటినంత వరకు ఓకే. ఎప్పుడైతే మనోజ్ రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందుకు వచ్చాడు కాబట్టి మీడియా ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు. అలా అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే గేట్లు పగలగొట్టి, అది కూడా మీడియా సమక్షంలో మీడియాని తీసుకెళ్ళాడు ఆయనకున్నటువంటి, అంటే మోహన్ బాబు న్యాయం చెయ్యట్లేదు కాబట్టి ఆ న్యాయం మీడియా సమక్షంలో అయితేనే జరుగుతుంది అనేటటువంటి నమ్మకంతో అతను వచ్చే పరిస్థితికి వచ్చారు అంటే అది మోహన్ బాబు ఎథికల్గా దెబ్బతిన్నట్టు. అతను రైట్ చేసిన పాయింట్ నేను ఒప్పుకుంటా, నా ప్రైవసీ నా ఇష్టం. ఎస్, యూ హ్యావ్ దట్ ప్రైవసీ. నా ముందుకి నువ్వు పంపించకూడదు నీ మనిషిని. పోలీసులు ఊరికినే ఎంటర్ అవ్వరు, కంప్లైంట్ ఇస్తేనే ఎంటర్ అవుతారు. మీడియా ఊరికినే దూరిపోదు. నువ్వు నీ కొడుకు మీడియా ముందుకు వచ్చాడు, మీడియా ముందుకు నీ కొడుకు రాకుండా నువ్వు మేనేజ్ చేసుకోలేకపోయావు. అంటే ఆయన కొట్టలేదు. యూ హ్యావ్ ద రైట్ ఆఫ్ ప్రాపర్టీ. నీ ఆస్తి నువ్వు ఎవడికి పంపించుకోవాలా, నీదే హక్కు. అంతే. అవును. ఒకవేళ రేపు పొద్దున్న నువ్వు ఇవ్వలేదని మనోజ్ వచ్చి బయట ప్రెస్ మీట్ పెడితే కూడా వేస్తాం. అంతే. అవును. బికాస్ అది వార్త. అంతే. అంతే కదా. అట్లాగే చట్ట ప్రకారం అయితే నీకే హక్కు ఉంది, అది కూడా క్లియర్. చట్ట ప్రకారం 10 పైసలు ఇవ్వకుండా ఉండే హక్కు మోహన్ బాబుకు ఉంది. అప్పుడు అదే మనోజ్ వచ్చి మనతో మాట్లాడితే వార్తేసే హక్కు మనకే ఉంది. అది. అవును. ఎవడి హక్కు ఆడుకుంటది. అవును. నీ ఇంట్లోకి రాకూడదు. ఇప్పుడు మోహన్ బాబు మాట్లాడిన వేయట్లేదా ఆయన? ఇప్పుడు ఒక ఆడియో రికార్డ్